ప్రేమకక్షలకు అతీతంగా ముఠా తగాదాలకు వ్యతిరేకంగా 2 వర్గాలకు సంబంధించిన మీ ప్రేమ జంటను ఆశీర్వదిస్తూ ఈ ఊరి దేవత సాక్షిగా మీ పెళ్లి నేనే జరిపిస్తాను. బొట్టు పెట్టు. నాయనా, వద్దు నాయనా. ఆ రెడ్డప్ప తమ్ముడికి మన ఊరి పిల్లకి ప్రేమ పెళ్లి చేస్తున్నావని అన్నకి తెలిస్తే నిన్ను బతకనివ్వడు. ఈరభద్రయ్య గారంటే ఈ పరగణాలో అందరికీ పెద్ద. మన అందరినీ బతికిస్తున్నాడు. నీ కొడుకుని బిడ్డలా చూసుకుంటున్నాడు. నీ కొడుకు మాట విను మావా. నాయనా, నా మాట విను. అన్నకి తెలిస్తే ఏం చేస్తాడో నీకు తెలుసుగా. ఏమైనా చేసుకోమనరా రంగా. ఆ బొట్టే నీ పెళ్లికి తాళిబొట్టు. తీసుకుని పెట్టు. మన ఊరి దేవత సాక్షిగా నీ పెళ్లి అయిపోయింది. పదండి. ధైర్యంగా వెళ్ళండి. ఇక్కడంతా నేను చూసుకుంటా. వెళ్ళొస్తామండి. అలాగే. రెడ్డెప్ప ఊళ్ళో మొలతాడు గట్టిన యా మగాడు గుడక మన ఊళ్ళో ఆడపిల్లకు మెడతాడు కట్టకూడదు. అది మన కట్టుబాటు. అవునా? ఊరి గౌరవాన్ని ఎందుకు మంట కలిపినావు? ప్రేమికుల్ని కలిపి నేను పుణ్యం చేసుకున్నాను. వాళ్ళిద్దరినీ చంపి నువ్వు పాపం మూటగట్టుకున్నావు. శివుడు అన్నా, మీ నాయన నాకెదురొచ్చినాడు. చంపేసిన. రైటా రాంగా? రైట్ అన్నా. తమ్ముడు, నిన్ను చంపిన వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. వీరభద్రయ్య, మధులు తీసితే మనిషి పోయిరాలే. వీడిక్కడ ఉన్నాడేంట్రా? మన వాళ్ళలాగే ఉంది. తెలిసిపోయింది.
బొరే 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 పరీక్షలు అయిపోయాయి గనక మళ్ళీ మనమంతా ఎక్కడో ఎప్పుడో కలుస్తాం గనక విప్పేస్తా పేపర్ మడత వినిపిస్తా మినీ కవిత. వినాలంటే ఖర్చు అవుతుందిరా. తినడానికి ఖర్చు కానీ వినడానికి ఖర్చు అంటరా? తినం బాబు, తాగుతాం. థమ్స్అప్ ఇప్పిస్తావా లేదా? ఓకే. పంచ్ థమ్స్ అప్ లా. ఈ సమాజంలో ఇంకా నేను మొదలెట్టండి. మొదలె. ఈ సమాజంలో నేనొక గజ్జి కుక్కను. ఆ విషయం మాకు తెలుసులే. కుంటి గుర్రాన్ని, తోకలేని కోతిని, అడ్డగాడిదను. తోకలేని కోతిని, అడ్డగాడిదను, గొంగలి పురుగుని, పంది కొక్కుని, ఎంగిలి మెతుకుని, గంజిలో ఈగను. ఇప్పుడు నేను ఒక విప్లవ కవితను విసురుతాను రా. వదులు. కరకర చెర చెర లెగ్గండి లెగ్గండి లెగ్గమన్నది మిమ్మల్ని కాదురా, నా జనాన్ని. సరేలేరా, ఈ విప్లవం వద్దులేరా. ఇప్పుడు నేను ఒక ఆణిముచ్చాన్ని వదులుతాను. కన్ను ఉన్నది చూడటానికి, పెన్ను ఉన్నది రాయటానికి, గన్ను ఉన్నది పేర్చడానికి, డ్రింక్ ఉన్నది తాగటానికి. థమ్స్అప్ పైసా లేక జల్దీ జావు. ఎస్ఆర్కే సారు నీ కవితలు నీకు తెగ ముచ్చట పడుతున్నాయి. ఎస్ఆర్కే మాస్టర్ అయ్యి బాబోయ్, ఆయనకైతే మధ్య ఇదిగో తమ్ముడు, నా అకౌంట్లో 5 థమ్స్అప్లు రాసుకో. సారీ బాస్, చూడలేదు. ఏంట్రా సారీ? రే సారీ చెప్పాడుగా, ఎంత కొట్టావు? నా ఇష్టంరా. ఏంటి ఏ రే, ఎందుకు రా దోస్తావు? నువ్వు దోస్తే నేను కొట్టాల్సి వస్తుంది. కొడతావా? కొట్రా కొట్రా. ఎందుకురా మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తావు? వెనక నుంచి కొట్టకూడదురా. అరే ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఓహో రాహుకాలమా బాబు? లక్ష్మి, ఎస్ఆర్కే వచ్చాడు, కాఫీ. ఆహా, చెప్పుకున్నావన్నమాట. రావుకాలం వెళ్ళిపోయిందిలే, కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. శుభకార్యం గురించి మాట్లాడదాని వచ్చా కదా, అందుకే రాహుకాలం ఆగే. మరీ అంత పిచ్చి పనికి రాదురా. పిచ్చా? గ్రహాలు అనుకూలించిందో ఏది జరగదు నాయన. ఆగస్టు 14 అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి మతిబ్రహ్మణ యోగంలో కాలసర్ప దోషంలో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అందుకే అప్పుల్లోనూ దరిద్రంలో ఉన్నాం. ఇందు ఎలా ఉంది అన్నయ్య గారు? ఎప్పుడు మీ ఇంట్లో కుడికాలు పెడదామని ఎదురు చూస్తుందమ్మా. ఈ ఆడపిల్లల తండ్రులంతా ఇంతే, ఎప్పుడు డిస్పోజ్ చేద్దామా అని చూస్తుంటారు. నేనే ఊరికే చేతులు దులిపేసుకోవట్లేదు లేబోయ్. మా అమ్మాయిని డిగ్రీ చదివించానా? నా ఇల్లు, పిఎఫ్, జీపీఎఫ్ అన్ని దానికే ఇస్తానా? నీ కొడుకు ముక్కు మీదే కోపం. రేపు పొద్దున్న నా కూతురు కూరలో ఉప్పు ఎక్కువ వేసిననుకో నీ కొడుకు చేయెత్తాడు. తెలుసు, అయినా అల్లుని చేసుకుందాం అనుకుంటున్నానే. నా కొడుకు అలాంటి వాడేం కాదు. కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని నువ్వే మైనస్ మార్కులు వేస్తున్నావు. గిరి,
గిరి గిరింట్లో లేడయ్యా. ఏమిటయ్యా? కాలేజీలో చిన్న గొడవ అయింది. అవతల పార్టీ వాళ్ళు జనార్దన్ మనుషులని తెలియక గిరి వాళ్ళని కొట్టాడు. వాళ్ళేమో గిరి కోసం వెతుకుతున్నారు. జాగ్రత్తగా ఉండమని చెబుదామని వచ్చాను. గుడ్ నైట్. కల్ మిలింగా. ఓకే బాయ్ బాయ్. దిక్కులు చూడక్కర్లేదు, ఇది నీ లగేజే. కర్నూలు వెళ్తున్నావు. కర్నూలా? అక్కడికి ఏమైనా అక్కడంతా బానే ఉన్నారు, నీకే కొవ్వెక్కువై ఫైటింగ్లు చేస్తున్నావు. యూనివర్సిటీలో ఎవరినో కొట్టావంట కదరా? అదేదో చిన్న గొడవలేమ్మా, నువ్వు అన్నం పెట్టు. ఎలా తినబుద్ధి అవుతోందిరా? చేత్తో కలుపుకొని. సిగ్గుండాలి. అది ఆడవాళ్ళకి, నేను మగాడిని. అదే ఆ పొగరే పనికిరాదు. ఇదిగోరా. అరే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? చూసు నడవచ్చుగా. బంగారం లాంటి గ్లాస్ పగల కొట్టావు. ఏళ్ళు వస్తేనే సరికాదే. మీరేమైనా అనాలనుకుంటే డైరెక్ట్ గా నన్నే అనొచ్చు. 5 రూపాయల గ్లాస్ కోసం అమ్మనే తిట్టక్కర్లా. ఇలా రౌడీ పనులు చేస్తూ పోతే ఆ 5 రూపాయల గ్లాస్ విలువ కూడా చెయ్యవు. చాలే ఊరుకోండి. వయసు వచ్చిన కొడుకుని ఎంతసేపు తిడతారు? ఇదిగోరా టికెట్, ఇవిగో డబ్బులు. ఆటో వస్తావా? ఇక్కడ ఆపై ఉంటాయా? ముందు పోనీ. ఏ ఊరి నుంచి వచ్చారా నువ్వు? ఏ ఊరి నుంచి వచ్చారా? పెంచుకే ఆడపిల్లలు కావాలా? ఎవరైనా తెలిసి పడ్డావా? కేశవరావు గారు వదిలేయండి. రేయ్, ఇంకొకసారి చుట్టుపక్కల కనపడ్డావంటే కిలో లెక్క అమ్మేస్తాను నీ మాసు. ఇడియట్. ఏంద్రా చూసేది? పడే. మీ నాన్నని సరిగ్గా పాలు పోయమను. ఈ మీకు ఇమ్మన్నాడు. అలాగే. ఇతను ఎవరు తెలిసిన అబ్బాయిలో ఉన్నాడే. ఉండు ఆరా తీద్దాం. బాబు బాబు బాబు, ఆగు ఆగు ఆగు. నువ్వు మా వాణి తమ్ముడు గిరిధర్వి కదూ? అవునండి. ఆగు ఆగు, రా రా. నిన్నెప్పుడో మీ అక్క పెళ్ళప్పుడు చూశాను. ఇప్పుడు కనిపించదన్నమాట మా కర్నూలు. ఏం చదువుకుంటున్నావు? పీజీ. ఏమిటో ఈ పీజీలు కేజీలు నాకేమీ అర్థమై చావదు. ఈ ముదనష్టపు గవర్నమెంట్ సంవత్సరానికి ఒక పేరు మారుస్తుంది. అదే నా చిన్నతనంలో అయితే ఫ్రెష్గా ఫస్ట్ ఫోరము, సెకండ్ ఫోరం అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి బామ్మగారు ఫోరమ్స్. ఏం ఫోరమ్స్? కోళ్ల ఫారమ్స్, ఫిష్ ఫారమ్స్. ఇదిగో వాటి గురించి మాకేమీ తెలీదు. మేము ప్యూర్ వెజిటేరియన్స్ కదా. ఏంట్రా చిన్ను? రారా తమ్ముడు, ఊళ్ళో అమ్మ వాళ్ళు ఎంత బాగున్నారు? అందరూ బాగున్నారు. నీ పరీక్షలన్నీ అయిపోయా? ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి. మాయా నాకేమో ఫస్ట్ ర్యాంక్, నీకేమో 10th ర్యాంక్. గేమ్స్ లో ఫస్ట్, అది లాస్ట్. గుడ్ గుడ్. నువ్వేంట్రా చిన్ను? నేను అన్నిట్లో లాస్ట్. అదేరా బెస్ట్. మామయ్య నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎల్లుండిలే. ఏం కాదు, హాలిడేస్ అయ్యేదాకా మావ ఇక్కడే ఉంటాడు. హాలిడేస్ అయ్యేదాకా మీ ఊర్లోనా? సరేలే. అవును, మిస్టర్ క్లీన్ బావ్ ఎక్కడ? లోపలున్నారు. ఇప్పుడు చూడండి రా, చూపిస్తున్నాను. పావు. ఊరికే ఊరికే నాన్న భయపెడదాం. రండి. బట్టలు కొట్టుకున్నారు. ఈ టీ షర్ట్ చూసి భయపడతామండి బావా? టీ షర్ట్ అమ్మా అమ్మా, టీ షర్ట్. టీ షర్టా? అరే భలే ఉందా? ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడలా? ఇది కనుక మన షాప్ లో పెట్టి అమ్మితే ఎంత లాభం వస్తుందో. చాలు ఊరుకోండి. ఇంటికి ఎవరైనా రావడం పాపం. ఈ బట్టలు ఎక్కడ కొన్నావయ్యా? మా షాప్ లో పెడితే బాగా పోతాయా? రేట్ ఎంత అని ఒకటే హింస పడతారు. ఆఖరికి అడుక్కునేవాడు వచ్చినా సరే, నువ్వు పెట్టుకున్న గోచి ఎక్కడ కొన్నావయ్యా, దీని రేట్ ఎంత అని అడుగుతారా తమ్ముడు? అతను ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో. ముందు భోజనం ఏర్పాటు చూడకుండా ఈ సరువుడు ఏమిటి? నాకు తెలుసులే. లోపలికి వెళ్ళి బాబు, ఎప్పుడు ఉండేది మా తమ్ముడు. చాలు సంబరం.
నాన్న ఆడుకుందాం రా. వద్దురా, బట్టలు పాడైపోతాయి, మీరే ఆడుకోండి. ఇంగ్లీష్ పేపర్. అయ్యో ఏంటని గాలిపట్టు మీరుక్కుంది? మాయా మాయా ఏంట్రా? గాలిపట్టు మీరుక్కుంది, తీసి పెట్టవా మాయా? నువ్వు వెళ్ళి వచ్చిన రాయి బట్రా పోపో. కిరణ్ అదిటి. గుడ్. మాయా మాయా తగులుతో చినిగిపోతుంది మాయా. చిరక్కుండా వేస్తానమ్మా, జాగ్రత్తగా వేస్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాలమసిలేలా అమ్మో దమయంతి తాకు మాయా తాకు. మీకు భయకారాలు రాదు. ఏమైంది దమయంతి? మీకు దమ్ము వచ్చిందట నన్ను కొట్టేశారు. అమ్మా దమయంతి, ఏమైంది? అమ్మ చచ్చిపోయానమ్మా. దమయంతి అంటే ఎవర్రా? ఆ ఇంటి ఓనరా? కాదు, మరెవరు? ఇంటి పని మనిషి. నీ పని మనిషికి ఇంత బిల్డప్పా? మాయా, మీ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా? భయం లేదా? భయం లేదు? భయం లేదా? భయం లేదా? ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు? ఈ ఆటగాడి పేరేమిటి? కాంబ్లే కదరా కుంబ్లే. నీకే తెలుసు? బెండకాయ ఈ క్విజ్ ప్రోగ్రామ్ బోర్ బోర్ బోర్. నేనే మీ న్యూ క్విజ్ మాస్టర్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? రాంగ్ రాంగ్. మీ ముగ్గురా? మమ్మీ, డాడీ, నేను. సో సే నెక్స్ట్ క్వశ్చన్. పక్కింట్లో ఎంతమంది ఉన్నారు? 3 అంటే ఎవరు? కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కొంపతీసి నేను అనుకున్న అమ్మాయికి పెళ్ళయిందా ఏంటి? సో నీకు తెలుసా? తెలుసమ్మా? సో చెప్పు 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 చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ. అది వాడి చెప్పాడుగా. లేదులే, నువ్వు చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కావేరక్క పెళ్ళైందా? అవ్వలా. ఊరికే జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, జస్ట్ జనరల్ నాలెడ్జ్. లక్ష్మి, దాని మీద 2 ఫ్లవర్స్ ఉన్న బార్డర్, బయట చెంగు మీద నెమలి ప్రింట్ వేయాలి, మర్చిపోకు. అలాగే. ఏమండి, సైడ్ బిజినెస్ అని మొదలుపెట్టి మీరు సైడ్ ఉండి మా చేత పని చేయించకపోతే కాస్త సాయం చేరదు? డైయింగు డూయింగు మీ పని, బయ్యింగు సెల్లింగు నా పని. అమ్మో, బట్టలు నలిగిపోతాయి. అమ్మో, మళ్ళీ వీడొస్తున్నాడే. ఇంగ్లీష్ పేపర్. మామయ్య షటిల్ ఆడుకుందామా? షటిల్ ఏంట్రా? షటిల్ ఏదైనా కొత్త గేమ్ ఆడదాంరా. హైడ్ అండ్ సీక్ ఆడదాం. అంటే ఇప్పుడు నేను 1 2 3 అంటాను, నువ్వు వెళ్ళి ఎదురు బామ్మ గారింట్లో దక్కోవాలి. అక్కడ నువ్వు నాకు దొరకకపోతే నేను నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను. రారా, బామ్మగారింట్లో వద్దు కానీ అక్కడ నువ్వు దొరికిపోతావు. ఆ ఇంట్లో అక్కడ వర్కౌట్ అవుతులే. పక్కింట్లో కావేరక్కుందే, అక్కడికి వెళ్దాం.
నువ్వు బామ్మగారి ఇంట్లోనే దాక్కుంటా. బామ్మగారి ఇల్లు వద్దురా, కావేరా కిల్లే కరెక్ట్. అక్కడికి వెళ్ళి దాక్కో. నువ్వు బామ్మగారి ఇంట్లోనే దాక్కుంటా. అప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు దొరికిపోతావు, నీకు ఐసు ముడుతు పో. సరే నేను వెళ్తున్నా, మరి నువ్వు మాత్రం 1 2 3 అంటాను, స్ట్రైట్ గా కావేరి ఇంటికి వెళ్ళాలి. ఓకే ఓకే. 1 2 3. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఏయ్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తానుండప్పా. చిన్ను 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 ఎక్కడున్నా కావేరి? కావేరి, కాలేజ్ టైం అవుతుంది, త్వరగా తగులు. ఇవాళ కాలేజ్ లేదు పిన్ని, బంద్. పక్కింటి గిరినండి. మా చిన్ను ఇలా వస్తాను. చిన్ను చిన్ను ఎక్కడికి వచ్చాడు? స్నానం చేయమంటే లోపల దూరాడండి. చిన్ను చిన్ను అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఏయ్, సారీ అండి. జస్ట్ వచ్చాను. రే చిన్ను, రే రే నా పరువు ఎక్కడికి తీసి వెళ్ళవరా నువ్వు? పద స్నానం చేద్దు గాని. నేను చేయను. ఏ ఇంకా మాట్లాడగా ఏమాటరా? అదే హైడ్ అండ్ సీక్. నేనేమో పక్కింట్లో కవరకు వాళ్ళ ఇంట్లో దాక్కుంటామాట. ఎదురుగా బావ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు. స్ట్రేట్ గా కావరక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మామయ్య నా ఎల్కాలా కావరక్క వాళ్ళ ఇంటికి వచ్చి అలా తీసుకెళ్ళి స్నానం చేయాలన్నమాట. రే కిరణ్, ఇక్కడ కాలేజ్ మామ అక్కడంటే షూ కొని పెడతావా? పెద్ద కొనిస్తాను, నువ్వు వెళ్ళు. ఏ ఇప్పుడు వేసుకోకూడదా? అది కాదురా, కాలేజీ టైంలో వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోకూడదు. ఏ ఇప్పుడు కొని పెట్టావా నాకు? నీకు కొనిస్తాను రా 100 కొనిస్తాను, నువ్వు వెళ్ళు వెళ్ళు. రే కిరణ్, ఇక్కడ కాలేజీలు ఎన్ని ఉన్నాయి నాన్న? 3 అనుకుంటా మామయ్య. టైమింగ్స్ ఏంటి? మమ్మీ డాడీ చెప్పేదా? ఒరే వద్దురా, నువ్వు ఆవేశపడకు, నువ్వు వెళ్ళరా, వాడితో పని ఉంది. నువ్వు చెప్పరా. గవర్నమెంట్ కాలేజ్ ఏమో 10 to 4, రెడ్డిస్ కాలేజ్ ఏమో 2 to 6. మాయ ఉమెన్స్ కాలేజ్ మాత్రం 9 to 3. అది నేను అడగలేదే, ఊరికి జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పాను. కావేరిక్క బయలుదేరి 5 minutes అయ్యింది. మరీ చిన్నపిల్లలాగా. కమాన్, థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఏదో గిఫ్ట్ ఇస్తే బెటర్. ఓకే, చిచి బాగాలేదు, సుఖం లేదు, టూ బ్యాడ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఏమండి, ఆ హార్ట్స్ ఇస్తారా? నాకున్నది ఒకటేనండి. నేను అడుగుతున్నది మీ హార్ట్ గురించి కాదు, ఆ లిటిల్ హార్ట్స్ గురించి. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. వెల్కమ్. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. వర్కర్స్ యూనియన్ జిందాబాద్.
వర్కర్స్ యూనియన్ ఫ్యాక్టరీ 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 ఆకలి చావులు ఆకలి చావులు ఆకలి చావులు ఫ్యాక్టరీ ఒరే 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 నానా 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 ఒరే బాబు నా సైకిల్ రా బాబు అరే నా లిటిల్ ఆర్ట్స్ బాబు నా లిటిల్ ఆర్ట్స్ రా బాబు నిన్ను రే వలో డాక్టర్ వాటు మిస్ అయ్యే వలో మనం పడిపోయినదమ్మాయి వాళ్ళు పత్రమై అమ్మ చచ్చిపోయినమ్మాయి అమ్మాయి అమ్మాయి అమ్మ నరగమ్మాయి అమ్మాయి నా కాళ్ళు అట్లేదమ్మాయి అమ్మ కళ్ళు తిరిగిపోతున్నాయి అమ్మా అమ్మా దమయంతి నీ నవ్వు బాగుందంట. ఒరే చిన్న ఈ ఒక్క ముద్ద తినరా. వాడు వదిలేక అబ్బా తప్పండి మీరు. ఒరే చిన్న అక్క ఆ బిజినెస్ ఏం చేస్తున్నాడు కానీ డ్రెస్ మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. దిష్టి పెట్టుకో. అదొక్కటి తక్కువ మీకు. వీడా అయ్యయ్యో ఇంగ్లీష్ పేపర్ దిస్ ఇస్ టూ మచ్. అయిపోయావురా నా చేతిలో ఎప్పుడు అయిపోతావురా నువ్వు. బాగా నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు, నీ దిష్ట తగిలింది. చి 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 చి. నువ్వెక్కడికి రా. మాయకి డ్యూటీ టైం అయిందిలే. సారీ అంటే బాబు సామాను మొత్తం పగిలిపోతాను. అమ్మో చుక్కలు కనబడుతున్నాయి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇలా ఎలవయ్యా బాబు. ఇంకోటి ఇంకో కాయిన్. వాణి అమ్మాయి వాణి మార్కెట్ కి వెళదాం వస్తావటే. బండెత్తను వస్తాడుగా పిన్ని గారు, వాడి దగ్గర తీసుకుంటాను. అబ్బా మార్కెట్ లో అయితే ఫ్రెష్ గా దొరుకుతాయి. పోన్లే పిల్లల్ని తీసుకెళ్తాను. అమ్మాయి పింకీ కిరణ్ మార్కెట్ కి వెళ్దాం వస్తారా? మాయా మాయా నువ్వురా మాయా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ప్రిపేర్ అవచ్చు రా మాయా. నో అన్నాను కదా, మీరు వెళ్ళండి. అబ్బా అతగాడు నో అంటుంటే నోరు మూసుకొని రావచ్చుగా. బతిమంటం దేనికి? 5 నిమిషాల క్రితం కావేరి ముద్దుగా పిలిచింది మా అమ్మగారు మార్కెట్ కి రండి అని. అయ్యో దాంతో వెళ్ళున్నా బాగుండేది. రండ్రా పోదాం. అందరూ
ఇందాక అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెజిటేబుల్ మార్కెట్. గది అక్కడే కొట్టింది. ఇందాక నుంచి ఫ్లవర్ మార్కెట్ అనుకున్నాను కానీ వెజిటేబుల్ మార్కెట్ అన్న మాటే వినపడలేదు. అసలు ఇంట్లో వెజిటేబుల్స్ కూడా లేవు. పదండి అక్కడికి లేట్కి వెళ్తే ఫ్రెష్ కూరగాయలు దొరకవేమో. పదండి. పద. అమ్మా ఇక్కడ వద్దమ్మా. టమోటాలు కిలో 10 రూపాయలండి. నవనవరాడే తాజా కూరగాయలండి బాబు. రండి. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఇక్కడ దొరకదు. కూల్ డ్రింక్ ఏంట్రా? ఇదిగో ఫ్రూట్ జ్యూస్ తాగండి. వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ జ్యూస్. బీరకాయలు కిలో ఎంత? 8. కొనేందుకేనా? కాదు, అమ్మడానికి. బామ్మగారు వీడు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్దాం. ములక్కాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. మునక్కాయలు ఎందుకు? ములక్కాయలు ఎందుక? ములక్కాయలు ముక్కలు చేసి పులుసు వండి తాతగారికి పెట్టారనుకోండి, అంతే ఫ్లాట్. ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. నిజమా? అయితే 2 డజన్లు కొట్టాలి. ములక్కాయలు ఎంత? రూపాయికి 2 అమ్మా. నిజంగా మునక్కాయలు తింటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా? రూపాయికి ఎన్ని? 2 అమ్మా. 6 ఇస్తావా? రావమ్మా. పోనీ 4 ఇవ్వు. బామ్మగారు ములక్కాయలు వద్దులేండి. నువ్వే కదయ్యా తింటే ఏదవుతుందన్నావు. అన్నాను కానీ టూ బ్యాడ్ అండి. ఎక్కువ తింటే వేడి చేస్తుంది, బీపీ వస్తుంది, నిద్రలోనే పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో బాబాయ్, అయితే వద్దులే. బామ్మగారు దొండకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. దొండకాయ రక్తశుద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సూపర్ ఫుడ్. పైకి పచ్చగా ఉందా, కట్ చేస్తే ఎర్రగా ఉంటుంది. 2 in 1. మీరు దొండకాయల దగ్గర రండి. ఏమిటి, దొండకాయలు తింటే బ్లడ్ వస్తుందా? అన్నీ వస్తాయి, రండి. సరేలే. దొండకాయలు తింటే బ్లడ్ వస్తుంది. బామ్మగారు ఆ దొండకాయలు పడేయండి చెప్తాను. అబ్బా నువ్వే కొనమన్నావు. చెప్పాను కానీ దొండకాయలు తింటే కోరికలు చచ్చిపోతాయండి. ఏదో ఓల్డ్ ఏజ్ లో తినాలి కానీ మీరు అసలు చాలా యంగ్ గా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా, నీతో పెట్టుకుంటే ఏది కొనిచ్చేటట్లేదు. చూడు నాయనా, నా మానాన్న నన్ను కొన్నివు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి చెప్తాను. ఓకే థ్యాంక్స్. ఏమైంది ఇతనికి? నా పేరు గిరి, ఎంఎస్సి. కొత్తిమీర ఎంత? రూపాయికి 2 కట్టలమ్మా. నువ్వు నన్ను చూస్తున్నావు, నవ్వుతున్నావు, కానీ మాట్లాడటం లేదు. నేను ఎందుకు నీ వెంట పడుతున్నాను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. పిచ్చి మాటలంటే నా కోపం. ఇచ్చే రేట్ చెప్పు. అంతేనమ్మా. నువ్వు లేకపోతే బతకలేను, నీ కోసం చచ్చిపోతాననే మాటలు చెప్పను. నేను నీకు ఇష్టమైతే రేపు ఉదయం 6 గంటలకు మీ మేడ మీద బెలూన్ ఎగరేయాలి. బెలూన్ కనిపించకపోతే జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. వాడుతూ పాడుతూ పని చేస్తుంటే వలుపు సలుపే ఉన్నదే, ఇద్దరు ఒకటైసి కలిపితే. ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చే తొక్కేస్తారు. నేను చూడలేక చచ్చిపోతున్నాను. ఏటో వాళ్ళమ్మో, నాకేదో అనుమానంగా ఉన్నది. బయట తుడుచుకుంటాను. సార్, టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను సార్. రండి 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 చేయండి. సత్య, కావిరి పాలిచ్చావా? ఇస్తున్నానండి. ఎవరైనా ఎవరు చేయమన్నారు? ఓహో, కావేరి పాలు తాగుదు గానిలే. నాకు వద్దు పిండి.
ఏంటే అరుపేంటి? పిచ్చి పిల్ల, పాలు తాగడానికి కూడా భయపడితేలా? తాగు. నాకొద్దు పిన్ని. నువ్వు పాలు తాగేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. ఇంకా పాలు తాగడానికి గొడవ చేస్తే ఎట్లా? నీరసం రాదు? గ్లాస్ ఏది? తమాషా చేస్తున్నావా? ఎక్కడ దాచిపెట్టావు? చూపించు. ఎక్కడమ్మా? ఏయ్, ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళు పిన్ని, నేను తాగుతాలే. తాగకుండా పెట్టకక్కడ. అమ్మయ్యా, ఏంటి నువ్వు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఇంట్లోకా? ఎక్కడికైనా వస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాబా ఎలాగ తెలుస్తుంది? జ్వరం తగ్గిందా? ప్లీజ్ వెళ్ళిపో. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? బెలూన్స్ చూడాలన్నావుగా, నైట్ అంతా కూర్చుని మంచులో 100 బెలూన్స్ ఊదాను. అమ్మాయి గారు పాలు తాగేసారండి, గ్లాస్ అట్టుపోతానా? పడుకోండి అమ్మ, జ్వరం తగ్గిపోతుంది. ఇదేంటి మంచం కింద సప్పుడు అవుతున్నది? ఏం లేదు, నాకేదో అనుమానంగా ఉన్నది. ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? మూలలో ముందుంటారా? అవులుంటారు, ఓలు లేరు, అవులుంటారు, ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? ఎవరో ఉన్నారనుకుని అనుమానం పడుకున్నాను అంతే. ఏంటి లేదు, ఇదేంటి పాంట్లో లాగున్నది? అది మా బాబాయ్ది. ఓహో, అయ్యగారా, అయితే ఉతికి ఆరబెట్టిస్తాను. ఇది ఒకటే అక్కడ ఉండిపోన్నది, ఉతికి ఆరేసేస్తాను. ఊళ్ళో ఉన్నారనుకుని భయపడిపోయినాను, ఊళ్ళు లేరు. కళ్ళు మూసుకున్నాను, బయటికి రావచ్చు. వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కళ్ళు తెరవచ్చు. కావాలనుకుంటే కాసేపు ఉండొచ్చు. ఉండాలనే ఉంది, కానీ మీ వాళ్ళు రావచ్చు. దమయంతి, ఎంత పని చేసావే. ఎల్లుండే నిశ్చితార్థం బాబు, వాడిని ఈ రాత్రికే పంపించాయి. హలో, నేనేనయ్యా మావయ్య మాట్లాడుతున్నాను. గిరికి నిశ్చితార్థం అని చెప్పొద్దు, చెబితే అస్సలు రాడు. ఎటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఏదో అబద్ధం చెప్పి పంపించు, సరేనా? పిల్లలు ఎలా ఉన్నారు కనుక? పిల్లలు బాగున్నారా? అరే వేణుభాయ్, గిరిభయ్యనేమో నిశ్చితార్థం జడగొట్టాలని చెప్పినాయి. ఇప్పుడు ఆ ఎస్ఆర్కే మాస్టర్ ఏమో పసుపు కుంకుమ పట్టుబట్టలతో రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాయి? అవును, నువ్వు చెప్పినా ఇంకా వస్తానులే. ఇప్పుడు ఏం చేస్తాయి? అరే ఇమ్రాన్, ఆవిడ రాకపోతే రాకపోయారు కానీ ఈవిడ ఎవరు వస్తున్నారు, ఈవిడ్ని పట్టుకుందాం. ఓకే. సలాం అలైకుం మాజీ. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు మాకు చిన్న హెల్ప్ చేస్తాయి. ఏంటి? అక్కడ వైరు బుట్ట పట్టుకెళ్తున్నాయి, ఆయన చూసినాయి. చూశాను. ఆ మాస్టర్ ఇంటికి వెళ్లే లోపల మన ఆటోలో ముందుగా అక్కడికి చేరుకోవాలి. ఆయన ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఎదురుగా రావాలి. దానికేం భాగ్యం, అలాగే వస్తాను. కాకపోతే ఇలా కాదు మేడం, ఆ బొట్టు చెరిపేయాలి, ఈ గాజులు తీసేయాలి, ఈ చీర తీసేసి తెల్ల చీర కట్టుకోవాలి, ఆ పూలు తీసి విసిరేయాలి. కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మల విధవలా తయారై ఆయనకి ఎదురు వెళ్ళాలి, అంతే మేడం. అమ్మా, దెబ్బ కొట్టిందిరా. నీకు ఈ పెళ్లి తప్పేట్లేదురా గిరి.
భాస్వరం, ఇది భూతద్దం. ఇది సూర్యుడికి పెట్టాం అనుకో, ఆ వేడికి ఈ భాస్వరం బగ్గుమంటుంది. సైన్స్ పాఠాలు చెప్తున్నాయి. రే, ఎలాగో ఆ ఎస్ఆర్కే మాస్టర్ సిగ్నల్ పిచ్చింది కదా, అక్కడ పసుపు ప్లేస్ లో ఈ భాస్వరం పెట్టి ఈ భూతత్వంతో అక్కడ అది ఇదిగో, చూడు. ఓం శ్రీ సంపద్గౌరీ దేవతా పూజాంజం కరిష్యే. ఓం యస్సుచ ప్రయతో భూత్వా విషాదాజ్యమన్వహం శ్రియ పంచదశంజా శ్రీకామభవే త్వమాంబజస్వ పద్మాక్షీలేన సౌఖ్యం లభామ్యం. జంగోధాయీ ధనధాయీ మహాధనే ధనం మే జషతాం సమగ్రామార్థజగ్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం మత్స్యశ్వాజావిఘోరతం ప్రజానాం భూమాతా ఆయుష్మందంగరోతుమాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం ధ్రీమేస్తరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసో ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమస్మృతే. వైనదేయం సోమం వివా సోమం వివృతోత్ర సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని నగ్నో భూమాసుభామతి. భక్తానాం శ్రీసౌక్తంజపే సదా వర్షంతు శతంజీవ శతో వర్ధమానే శతమగో భవతి శతంజేర్ధమాయురస్త శతమనంతం భవతి. శ్రీ గంగవరపు గంగాధరం గారి ఏకైక పుత్రుడు చిరంజీవి గిరిధరకు శ్రీ గంగవరపు రామకృష్ణ గారి ఏకైక కుమార్తె ఇచ్చి వివాహం చేయటకు నిశ్చయించడమైనది. అమంగళం అమంగళం ఏమిటండి ఇలా జరిగింది? ఏమిట్రా శుభకార్యం తలపెడితే ఇలా జరిగింది? పొద్దున్నే ఎవరో తుమ్మారు, అప్పుడే అనుకున్నాను. చానరుమై వెనక తుమ్ము మంచిదని పంపింది నువ్వు. శాస్త్రి గారు ఇంకో మంచి ముహూర్తం చూడండి. అలాగే. పెళ్లికొచ్చే బంధువుల కోసం స్పెషల్ బస్ ఏర్పాటు చేస్తున్నాం. ఉన్న 2 రోజులు హైదరాబాద్ అంతా చూడొచ్చు. పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలదినా. ఇంతకీ పెళ్ళెప్పుడు? వచ్చే నెలలో ఉండొచ్చు. మా గిరికి అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయి కూడా మావాడి కాలేజే. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న సంబంధం. మా గిరికి అమ్మాయి అంటే ఇష్టం. 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 కావేరి, లెక్చరర్ పాఠం చెప్పినా వినిపించదు, వెలుగుంటా వినిపించదు. గిరి తప్ప వేరే లోకమే లేదా నీకు? ఏ కావేరి, నిన్నేనే. అదేంటి అప్పుడే వచ్చేసావు? ముహూర్తాలు ఎప్పుడు అనుకుంటున్నారు? గిరి, నిన్నే అడిగేది. కావేరి, కావేరి, ఏమైంది కావేరి? వాట్ హ్యాపెండ్? చెయ్యొద్దులు.
డోంట్ టచ్ మీ. సినిమాకి అది రానంటుంటే దాన్ని ఎందుకండి సతాయిస్తారు? మనం వెళదానండి. ఈ ఊరు మంది కాదు, తేడాలొస్తే మనం మెగలం. తెల్లారేసరికల్లా కొంప పీనుగులు దిబ్బైపోవాలి. ఎవరది? కావేరి 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 కావేరి! ఇప్పుడు 5-6 మంది జీప్లో వచ్చారు. ఇంటి ముందు పెట్రోల్ పోసి తగలబెట్టిపోయారు. నన్ను చూసి పారిపోయారు. ఎవరై ఉంటారు? కొత్త నాటకమా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. ఏమైంది కావేరి నీకు? పిచ్చి పట్టింది. కావేరి ప్లీజ్, 5-6 మంది జీప్లో వచ్చింది నేను చూశాను. ఇంటి ముందు పెట్రోల్ పోయటం కూడా నేను చూశాను. నా కళ్ళ ముందు వాళ్ళు పారిపోయారు. ఐఎమ్ టెల్లింగ్ యు ద ట్రూత్. ప్రేమంటే 10 రూపాయలు పెట్టి కొనుక్కునే లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ కాదు. దాని విలువ నీకు తెలీదు. కావేరి 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 కావేరి! ఏం మాయ రథంలో మేమెవ్వరం పడకుండా అన్ని కావేరికి ఫోటోస్ తీసావు. ఓ చిట్టమ్మ చిలకమ్మ చూడు అమ్మా నన్ను. చలో, ఎన్నిసార్లు చెప్పాను నా షూస్ తాడుకోద్దని? చెప్పిన మాట వింటారు. రే చిన్ను, తగిలిందా? ఇదిగో, ఇది తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. అమ్మా నాన్న వస్తే హైదరాబాద్కి వెళ్ళని చెప్పు.
కవిరక్క నువ్వు మోయ కట్టిఫా? మీకెందుకు? మోయ చాలా కోపంగా ఉన్నాడు. నాకు అనవసరం. అనవసరమైతే బెలూన్స్ ఎందుకు ఎగురేసావు? మోయకి ఎందుకు ఆశ పెట్టావు? ఆశ పెట్టింది, మోసం చేసింది మీ మావయ్యే. లేకపోతే ప్రేమగా పంపిన గ్రీటింగ్ కార్డ్ కాలువలో ఎందుకు పడేస్తాడు? అసలు నేను మోయకి ఇవ్వలేదుగా. ఇవ్వలేదా? ఇద్దామని వెళ్తూ కింద పడ్డాను. గ్రీటింగ్ కార్డ్ ఎక్కడో పడిపోయింది. పాపం మోయకి ఏం తెలీదు. నీకోసం ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టుకుని వచ్చాడు. మాకి నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా? కావాలంటే చూడు, మేమెవరం పడుకుంటా రథంలో అన్ని నీ ఫోటోసే తీశాడు. ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్ళాడు. ఊరు వెళ్ళిపోతున్నాడుగా. హైదరాబాద్ ఒక టికెట్. చిల్లర లేదండి. 100 నోటేనయ్యా. ముందు తప్పుకోండి సార్, చిల్లర లేదండి. చిల్లర లేకపోతే లోపల నుంచి భయ్యా. చిల్లర లేదా? హైదరాబాద్ కౌంటర్ ఎక్కడండి? ఎక్స్క్యూజ్ మీ, హైదరాబాద్ బస్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? అటు వెళ్ళి ఎంక్వైరీలో కనుక్కోమ్మా. అమ్మా ఆటో. ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తావా? ఎక్కడమ్మా?
ఏమ్మా ఏడున్నావు? నా స్నేహితురాలు స్వరూప ఊరెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను నాన్న. ఓహో